హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చి పులుసు అండి. అండ్ దీనికోసం 3 వెల్లుల్లి అండ్ 3 లేదా 4 పచ్చిమిర్చి ఇలా కాల్చుకొని చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్, జీలకర్ర అండ్ కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలండి. మరీ పేస్ట్‌లా కాకుండా ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంలో ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అండ్ దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఇలా చేయితోటి మొత్తం కలుపుకోవాలండి, గట్టిగా ప్రెస్ చేస్తూ. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు కొద్దిగా పోపు వేసుకోవాలండి. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి లాస్ట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ పోపుని రసంలో వేసుకుంటే మనకి కొత్తిమీర పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. And please subscribe to my channel, and thank you